హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ బై కార్తికేయ. ఇట్స్ మీ పూర్ణిమ. ఈరోజు నేను మీకు ఎంతో రుచికరమైన ఎంతో ఆరోగ్యకరమైన పుదీనా పచ్చడి చూపించబోతున్నానండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక పెద్ద పుదీనా కట్టను తీసుకొని మంచిగా నీట్గా వాటర్తో క్లీన్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. దీనిలోకి 2 టొమాటోస్ని, ఒక 8 నుంచి 10 పచ్చిమిర్చిని, ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక స్పూన్ జీలకర్రని, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ ధనియాలు, 1 స్పూన్ నువ్వులు, అన్నీ 1 స్పూన్ తీసుకోండి. సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఫ్లేమ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయ్యాక దానిలో కొంచెం శనగపప్పు, ధనియాలు, మినప్పప్పు, జీలకర్ర వేసి దోరగా వేయించుకోండి. కొంచెం అవి కలర్ చేంజ్ అయిన తర్వాత నువ్వులు వేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అవన్నీ ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని కలపండి. ఆ తర్వాత టొమాటోస్ని కూడా యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయ్యాక పుదీనా ఉంది కదా, క్లీన్ చేసుకున్న పుదీనాని మొత్తం వేసుకొని మూత పెట్టి కొంచెం సేపు మగ్గించండి. పుదీనా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీరని, చింతపండుని, వెల్లుల్లిని కూడా వేసి ఒక 2 మినిట్స్ మగ్గించండి. అవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి. ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అది కూడా ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ధనియాలు, శనగపప్పు, మినపప్పు అవి ఉన్నాయి కదా, అవి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. దీనిలోనే పచ్చిమిర్చి, టొమాటోస్ మగ్గించుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత పుదీనా వేయించుకున్నాం కదా, అది కూడా జార్లో వేసుకొని మీ రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఫైనల్గా అదే ప్యాన్లో తాలింపు కోసం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు అన్నీ వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోండి. దీనిలోని కొంచెం పసుపు, కొంచెం ఇంగువ కూడా వేసి ఫ్రై చేసుకోండి. తర్వాత ఫ్రై అయ్యాక ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి. పుదీనా పేస్ట్ ఉంది కదా, ఆ పుదీనా పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ నుంచి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. ఫైనల్గా ఎంతో టేస్టీగా, హెల్తీగా ఉండే పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని పక్కనే ఒక ఉల్లిపాయ నంచుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా మీకు? చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకి, ఇడ్లీలోకి, దోశలోకి చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. నా ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. I hope you like this video. If you like, please like, share and subscribe. Thanks for watching.